మేడ్చల్లోని మెడిసిటీ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యం కోసం వచ్చిన మహిళకు ఆపరేషన్ చేసి మధ్యలోనే వదిలేశారు డాక్టర్లు. ఇదేంటని ప్రశ్నిస్తే పరికరాలు లేవని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. నిమ్స్కి తీసుకెళ్లాలని బంధువులపై ఒత్తిడి తెస్తున్నారు. మెడిసిటీ డాక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. ఆలియాబాద్కు చెందిన పుష్పలత హెర్నియా సమస్యతో 4 రోజుల క్రితం మెడిసిటీ ఆసుపత్రిలో చేరారు. మొన్న 17వ తారీఖు అడ్మిట్ అయ్యాము. అంటే అంతకుముందు టెస్టులు అన్ని చేసిరు, ఓకే అన్నారు. అయిన తర్వాత నిన్న పొద్దున 10 గంటలకు సర్జరీ చేస్తామని తీసుకుపోయిన తర్వాత 10 గంటలకు తీసుకెళ్ళారు. 10 గంటలకు తీసుకుపోయి 3 గంటల వరకు కూడా ఏం తీసుకురాలేదు. తర్వాత 3 గంటలకు వచ్చి సగం కట్ చేసిరు, ఓపెన్ చేసిరు. సర్జరీ చేసిన తర్వాత బయటకు వచ్చి కొంచెం ప్రాబ్లం అవుతుంది పేగు, అది మాతో అవ్వట్లేదు అని చెప్పి అప్పుడు వచ్చి డాక్టర్ చెప్తున్నాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం ట్రీట్మెంట్ చేయాలి, అట్లనే పేషెంట్ అట్లే పెట్టిరు అబ్జర్వేషన్. ఇప్పటి వరకు నిమ్స్ పంపిస్తలేరు, ఉస్మానియా అంటూరు, నిమ్స్ అంటూరు, ట్రీట్మెంట్ లేదు. 4 ఇంచుల గ్యాప్ ఉన్నది, మీరు పోయి చూడండి. 4 ఇంచుల గ్యాప్ కుట్లేయలే, ప్లాస్టిక్ కవర్ పెట్టి ఉంచిరు. ఈ మెడిసిటీ ఇంత నిర్లక్ష్యం ఎట్లా చేస్తాం? ఎట్లా? మీ సమక్షంలో న్యాయం జరగాలి మాకు. డాక్టర్ నిర్లక్ష్యం, మా తన పరికరాలు లేవు, మేము చేయలేము అని చేతులు ఎత్తేస్తారు. ఎట్లా పేషెంట్ పరిస్థితి? 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎట్లా చేయాలి? అలా పరిస్థితి ఏంది? ఆరోగ్యశ్రీ పేషెంట్ కదా, మళ్ళీ బయటికి పోయి లాక్స్ పెట్టుకోవాలంటే పేషెంట్ దగ్గర అంత ఫైనాన్షియల్ స్టేటస్ లేదు కదా ఇప్పుడు. పేషెంట్ ఆరోగ్యశ్రీ కదా ఇప్పుడు. సో ఇది కాకుండా ఇంకొక సర్జరీ ఉంది, మాతో అవ్వదు ఇప్పుడు అని చెప్పేస్తున్నారు. ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ముందే చెప్పాలి కదా వీళ్ళు. మాతో నవ్వదు, ఇక్కడ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లేడు మెడిసిటీ హాస్పిటల్లో. సో ఇదే సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లేదని చెప్పేసి ముందే ఇన్ఫార్మ్ చేసినా మాకు సరిపోతుందని పేషెంట్ అటెండర్ అంటున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత. చెప్పండి, చూస్తున్నాం అలాగా మధ్యలో వదిలేసినట్టుగా తెలుస్తోంది బంధువులు చెప్తున్న వివరాలను బట్టి చూస్తే. అయితే అసలు సర్జరీయే చేయకూడదు, అలాంటిది ఇలా మధ్యలో వదిలేయడం ఏంటి అనేది ప్రశ్న. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గన్పూర్ మెడ్సిటీలో ఈ దారుణం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే హెర్నియా సమస్యతో బాధపడుతూ తన హాస్పిటల్ కి వచ్చింది. పూర్తిగా అన్ని చెక్ చేశారు, అన్ని టెస్టులు చేసిన అనంతరం కూడా సర్జరీ చేయాలని వాళ్ళే చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. సర్జరీ మొదలు పెట్టిన తర్వాత వారి దగ్గర పరికరాలు లేవంటూ కూడా ఆ వైద్యం మధ్యలోనే వదిలేసి అక్కడి నుంచి డాక్టర్స్ వెళ్ళిపోయినట్టుగా కూడా సమాచారం. అయితే వారు అడుగుతున్నప్పటికీ కూడా హాస్పిటల్ యాజమాన్యం ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదని కూడా చెప్తుంది. ఎక్కడికైనా తీసుకెళ్లిపోయింది ఆ బాడీని అంటూ కూడా చెప్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో తనకు మధ్యలో ఆ విధంగా వదిలేసి వెళ్ళడం ఏంటి అంటూ కూడా ఒకవైపు ఆ గ్రామం నుంచి కూడా అందరూ వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే హాస్పిటల్ యాజమాన్యం ఇప్పటి వరకు కిందకు వచ్చి వారికి సమాధానం చెప్పలేదని కూడా చెప్తున్నారు. పరికరాలు లేనప్పుడు ఎందుకు సర్జరీ చేయాలి, సర్జరీ చేసిన తర్వాత పరికరాలు లేవని చెప్పడం ఏంటి అంటూ కూడా ఒకవైపు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అందరూ పోలీసులు కూడా అక్కడికి వచ్చి వారిని పంపించి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పటి వరకు యాజమాన్యం ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో కూడా ఆలియాబాద్ ఆ గ్రామానికి చెందిన అందరూ వారి బంధువులంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుకొని వారంతా కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. అయితే 2 ఆడపిల్లలు ఉన్న ఒక మహిళగా తెలుస్తూ ఉంది. అయితే తను చాలా ఏజ్డ్ పర్సన్ అన్నట్టు కూడా చెప్తున్నారు. సో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, అటువంటిప్పుడు ఇటు ఈ విధంగా చేశారంటూ కూడా ఒకవైపు ధర్నా చేస్తున్న పరిస్థితి. పూర్తిగా వారికి న్యాయం చేయాలి, వేరే హాస్పిటల్ తరలించే లేదంటూ కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ.